మిత్రులారా, చర్చ లోపల ప్రధానంగా రాష్ట్ర సాధన ఏ మార్గం అవలంబిస్తే మనకు సాకారం అవుతుంది అనే విషయంపైనే కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉన్నది. కారణం ఏంటంటే ఇటీవలి కాలం లోపల అరబ్ దేశాల్లో వచ్చినటువంటి ఉద్యమాలను కూడా మనం చూసినాం. ఒక హొస్ని ముబారక్ను సాగనంపేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక శత్రువు అనేటోడు దొరికిన వాడు హొస్ని ముబారక్. మొత్తంగా 10 లక్షల మంది వాని ప్యాలెస్ను రాజప్రసాదాన్ని ముట్టడించారు. 10 రోజుల కాలం పాటు ఎక్కడి మనిషి అక్కడనే కూర్చొని ఆ ప్యాలెస్ చుట్టూ ఉండి వాడు దిగిపోయేంత వరకు అక్కడనే ఉన్నారు. అదేవిధంగా లెబనాన్లో చూసినాం మనం. గద్దాఫీని శత్రువుగా ఎంచుకున్నారు. గద్దాఫీ భవనాన్ని చుట్టుముట్టినరు. గద్దాఫీ పదవి చ్యుతులైనంత వరకు కూడా వాళ్ళు అక్కడనే ఉన్నారు. మొత్తంగా ఈ ఉద్యమాలు నడిచిన కాలాన్ని చూస్తే 10-15 రోజుల లోపలనే రిజల్ట్ కూడా రావడం జరిగింది. కాకుండా వాటికి పునాది ఆ ఉద్యమాలకు సుదీర్ఘ కాలం నుండే ఉన్న ఉద్యమించిన క్రమం నుండి మనం కనుక తీసుకుంటే 10-15 రోజుల లోపలనే రిజల్ట్ రావడం జరిగింది. మనం చేస్తున్న ఉద్యమం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి. అది ఈరోజు కొనసాగిస్తున్న ఉద్యమం కూడా కాదు, చాలా సుదీర్ఘ కాలం నుంచి వచ్చినటువంటి ఉద్యమం ఇది. శత్రువును ఐడెంటిఫై చేసే లోపలనే మనం ఫెయిల్ అయిపోయినాం కాబట్టి రాష్ట్ర సాధన అనేది కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సాకారం అనేది అయితలేదు. కాలము వ్యవధి అనేది పెరుగుతున్న కొద్దీ ఉద్యమకారుల లోపల కూడా అవగాహన రాహిత్యం వల్లనో లేకుంటే తెలిసో వాళ్ళు కూడా ఉద్యమానికి కొంతవరకు ద్రోహం చేస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఉద్యమం అనేది నడుస్తున్న క్రమం లోపల 1 నవంబర్ అనేది వచ్చింది అంటే అది ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. తెలంగాణ చరిత్ర లోపల అది ఒక దుర్దినం. అలాంటి దుర్దినాన్ని మనం ఏ విధంగా అసహించుకుంటూ దాన్ని వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలి, ఎలాంటి కార్యక్రమం చేపట్టాలని దాంట్లో ఈ 50-60 సంవత్సరాల లోపల ఎప్పుడు కూడా ఒక పగడ్బందీ ప్రణాళిక అనేది ఉద్యమం అనేది నడవలేదు. వాస్తవంగా ఎప్పుడో ఒకసారి మనం బంధకాలు ఇస్తున్నాం. అనవసరమైనప్పుడు బంధకాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. స్కూళ్ళు బంద్ పెట్టిన రోజులు ఉన్నాయి. కాలేజీలు బంద్ పెట్టిన రోజులు ఉన్నాయి. సకల జమ్మలు సమ్మె చేసిన రోజులు ఉన్నాయి. సహాయ నిరాకరణ చేసిన రోజులు ఉన్నాయి. మిలియన్ మార్చ్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. మార్చులు నిర్వహించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అలాంటి కార్యక్రమాలకు రూపకల్పన అనేది 1 నవంబర్ నాడు ఏ రోజైనా జరిగిందా ఇంతవరకు 60 సంవత్సరాల లోపల అనేది నా ప్రశ్న. ఎందుకంటే చారిత్రకంగా ఈ 1 నవంబర్కు ఇంపార్టెన్స్ అనేది ఉన్నది. ఆ రోజు చేపట్టవలసిన కార్యక్రమాలను మనం ఎందుకు చేపట్టలేకపోతున్నాం? ఉద్యమకారులు కూడా, ఉద్యమ సంస్థలు కూడా, ఏ రాజకీయ పార్టీలు కూడా అలాంటి పిలుపుకి ఎందుకు ముందుకు రావడం లేదు అంటే దాన్ని మనం శాస్త్రీయంగానే విశ్లేషించి దానికి కాంక్లూజన్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉద్యమాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే స్టేజ్ మేనేజర్ ఉద్యమాలకు కూడా అవి దారితీస్తాయి. ఈ విషయం నేను బాధతోటే చెప్తున్నా. ఎందుకంటే మొన్న మార్చి జరిగింది అంటే ప్రభుత్వ అనుమతితో జరిగినటువంటి మార్చి. అది 4 గంటల నుంచి 7 గంటల వరకు నీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి పర్మిషన్ ఇచ్చిండ్రు. పర్మిషన్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ మంత్రులు. వాళ్ళ మీద మనం ఒత్తిడి తీసుకొచ్చినాం. వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చారు. 4 గంటల నుంచి 7 గంటల వరకు ఉద్యమం అంటే ఉద్యమం అంతవరకు కొనసాగించినట్టు చేసి ఉద్యమంలో పాల్గొంటే చేదు అనుభవాలు ఏమైనా ఎదురవుతామేమని చెప్పి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలంతా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి ముంగడికి పోయి ఒకసారి ధర్నా చేయడం, పోలీసు అరెస్ట్ చేయకపోతే మళ్ళీ రెండోసారి అక్కడనే ధర్నా చేసి హోమ్ మినిస్టర్కి వాళ్ళే స్వతహాగా ఫోన్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ తరలించండి,
7 గంటల తదుపరి మార్చి అయిపోతుంది, ఆ తదుపరి మమ్మల్ని రిలీజ్ చేయమని చెప్పిందంటే ఇది మనం ఒక అండర్స్టాండింగ్ తోటి చేస్తున్న ఉద్యమేనా లేకుంటే ఇంకా వేరే ఏమన్నా ఉద్యమం అని నేను అడుగుతున్నా. వివేక్ చాలా గొప్పగా చెప్పాడు, మన ఉద్యమం ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మార్చి యొక్క ఉద్యమ ఫలితంగానే నవంబర్ 1 నాడు జెండాలు ఎగరేసేందుకు ఏ మంత్రి కూడా పాల్గొనకూడదని చెప్పి మనం ఉద్యమంలో ప్రకటనలు చేస్తూ ఉంటే గవర్నమెంట్ భయపడిపోయి కలెక్టర్లే ఈ జెండాలు ఎగరేస్తుందని చెప్పి జీవో కూడా తీసింది అని చెప్పిండు గొప్పగా. ఈ జీవో వచ్చేందుకు కారణం కూడా తెలంగాణ మంత్రులే. అయ్యా పరిస్థితులు బాగలేవు, ఎవడేస్తేంది జెండా ఎగిరేసే కార్యక్రమాన్ని మన కలెక్టర్లతో ఎగిరేపిస్తే అయిపోతుంది ఈ ఉద్యమం అంతా అని చెప్పి వాళ్ళే దాన్ని నీరుగారుస్తున్నారు. అంటే ఇవన్నీ ఎవరి కనుసన్నల లోపల ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ ఉద్యమం ద్వారా ఏమైనా ఫలితం ఎప్పుడైనా వస్తుందా అంటే ఫలితాలు కూడా లేవు. ఎందుకంటే అసలు వాటికి టార్గెటే లేదా, ఉద్యమానికి శత్రువు ఎవడో లేదు. శ్యాంప్రసాద్ రెడ్డి శత్రువా మరి లక్ష్మణ్ శత్రువు అనేది స్పష్టత లేదాడా? ఆ టార్గెట్, ఆ స్పష్టత అనేది ఉన్నప్పుడు శ్యాంప్రసాద్ని అంతమొందించినప్పుడే కదా నా ఫలితం రావాల్సింది. నా శత్రువు శ్యాంప్రసాద్ అయినప్పుడు ఆయన అంతమొందిస్తేనే కదా వచ్చేది. అదే రైతాంగ పోరాట కాలాన్ని తీసుకున్నట్లయితే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని చేసిన పోరాటానికి గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ శత్రువుగా ఎంచుకున్నారు. వాళ్ళు గడిలను దోషిండ్రు, గడిలను దౌలబెట్టిండ్రు, దొరలను కూడా వాళ్ళు చంపడం జరిగింది. దొరలు కూడా వాళ్ళకి భయపడి పారిపోవడం కూడా జరిగింది. అంటే అక్కడ ఒక స్పష్టత ఉన్నది. శత్రువులు ఎంచుకున్నారు, శత్రువుల మీద దాడి అనేది జరిగింది. అదే మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పోలీస్ యాక్షన్ కనుక ఇంకొక 5-6 నెలలు ఆలస్యంగా జరిగి ఉంటే తెలంగాణ లోపల ఒక్క భూస్వామి కూడా మిగిలి ఉండేటోడు కాదు. వీళ్ళు అనుకుంటున్నాడు సామాజిక తెలంగాణ 1948లో ఆ రోజుల్లో అని కూడా మనం గమనించాలి. ఆ ఉద్యమానికి ఉన్నటువంటి స్పష్టతను గ్రహించే కేంద్రం కూడా ఇంటర్ఫియరెన్స్ అనేది పోలీస్ యాక్షన్ పేరు మీద చేసింది. దాన్ని స్టాప్ చేయగలిగినారు. దానికి వ్యతిరేకంగానే ఓ సర్కారీ సాధును పట్టుకొచ్చి వినోబా భావే నేతృత్వం లోపల భూదాన ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చి అసలు భూ సమస్యనే, దున్నేటువంటిదే భూమి అనే సమస్యనే డైల్యూట్ చేసేందుకు ప్రయత్నం చేసిందనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ చరిత్ర లోపల ఉన్నటువంటి ఈ విషయాలను మనం లోతుపాట్లను విశ్లేషించుకోకుండా అనవసరమైనటువంటి కాలయాపన అనేది ఈ తెలంగాణ ఉద్యమం లోపల కొనసాగుతుందేమో అని చెప్పి నేను భావిస్తున్నా. కాలయాపన ఈ విధంగా జరిగేందుకు కూడా ఇంకో కారణం ఏంటంటే సుదీర్ఘకాలం పాటు జరుగుతున్న ఈ ఉద్యమం లోపల కొన్ని స్వార్థపర శక్తులు వాటి యొక్క మెజార్టీని అధికమైపోయి ఈ తెలంగాణ అనేది వచ్చేది కాదు, పోయేది కాదు, ఈ అంశాన్ని ముందు పెట్టుకొని మనం ఏ విధంగా లబ్ధి పొందాం, ఏ విధంగా లాభపడదామనే ఆలోచనకు పోయేటువంటి క్రమం అనేది ఏర్పడ్డది. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు ఎవరు మంత్రులైనా ఆ కొనుగోలు అవుతున్నటువంటి వాళ్ళే. అందుగురించే మొత్తంగా ఉద్యమం ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నా ఏ రోజు కూడా తెలంగాణ ఈ విషయం లోపల ఒక్క అడుగు కాదు, ఒక మాట కూడా మాట్లాడకుండా అంశాన్ని ముందుకు నెట్టి లబ్ధి వస్తున్నటువంటి వ్యక్తి మిత్రుడు గౌరీశంకర్ అన్నట్టుగా జైపాల్ రెడ్డి. జైపాల్ రెడ్డి మన ఉద్యమంలో టార్గెట్ ఎన్నడూ చేయలేదు, చేస్తలేము. అలాంటి వ్యక్తులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. జైపాల్ రెడ్డిని కనుక ఒకవేళ మనం టార్గెట్ చేసి ఆయన ద్వారా రాజీనామా చేయించుకోగలిగితే కేంద్రంలో కొద్దో గొప్ప ఒక కదలిక అనేది ఏర్పడేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఓ జానారెడ్డే కానీ ఓ జైపాల్ రెడ్డే కానీ వాళ్ళతోటి చేయించుకోగలిగితే ఒక కదలిక, ఒక చలనం అనేది కనీసం ముందుకనేది నడుస్తుంది. ఆ విధంగా జరగకుండా ఏ హర్నాథ్ మీదనో ఏ గౌరీశంకర్ మీదనో టార్గెట్ చేసి మనం ఉద్యమాలను తీసుకుపోతే కదలిక కాదు కదా, ఉద్యమే నీరు గారిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందుగురించే మొత్తంగా ఉద్యమం లోపల స్వార్థపర శక్తులు ఏతుంటాయో తెలంగాణ అంశానికి తన అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు దాన్ని తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందుదాము, ఏ విధంగా లబ్ధి పొందాము, ఎమ్మెల్యే అయితే మంత్రి కావడం, మంత్రి అయితే ఇంకో మంచి శాఖ దొరికేంత వరకు కావడం, మంచి శాఖ గురించే దొరకకనే జూపల్లి కృష్ణారావు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజీనామాలు చేసింది. వాళ్ళకే కనుక హోమ్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో దొరికి ఉంటే జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసేటోడు కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజీనామా చేసేటోడు కాదు.
అంటే ఎవరు ఏ విధంగా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు అనేది ఇలా మనకు స్పష్టంగా తెలిసిపోతున్నది. 69 ఉద్యమం లోపల జైపాల్ రెడ్డి ఇంటిగ్రేషనిస్టే, ఒక ఇంటిగ్రేషనిస్ట్గానే ఆయనే 70 అనుకుంటూ కల్వకుర్తి ఉప ఎన్నిక లోపల ఆయనే ఇంటిగ్రేషనిస్ట్గానే కాంటాక్ట్ చేసి గెలవడం కూడా జరిగింది. ఇవాళ మన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 69లో ఇంటిగ్రేషనిస్టే, ఇవాళ మన ఉప్పునుదుల పురుషోత్తం రెడ్డి 69లో ఇంటిగ్రేషనిస్టే. వాళ్లకు అధికారం అనేది దక్కనప్పుడు, అధికారానికి దూరమైనప్పుడు, మంత్రి పదవులకు దూరమైనప్పుడు ఈ అంశాన్ని వాడుకొని వాళ్ళు లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువులను నిర్మూలించినంత కాలం తెలంగాణ రావడం అనేది అసాధ్యమైన విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. అది ఒక పురుషోత్తం రెడ్డి కావచ్చు, లేదా జానారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా బసరా సారైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత ఎలాంటిది, 69 నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వహిస్తున్నటువంటి పాత్ర ఎలాంటిది అనే విషయం మీద మనకి స్పష్టత అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉన్నది. ఆ స్పష్టత ఎందుకో కానీ వాళ్లకు స్పష్టమైన అవగాహన ఉన్నది ఈ అంశాన్ని ఏ విధంగా ఒప్పించుకున్నదంటే. స్పష్టత లేని వాళ్ళం ఎవరు అంటే ఉద్యమకాలమైనటువంటి మనకే స్పష్టత లేదు కాబట్టి మనకి శత్రువు అనేటువంటి ఎవరో దొరకలేడు. మనం కొట్టుకొని మైకులు దొరికినప్పుడు మాట్లాడుకొని పోతున్నాం. కాబట్టి మనకి ఏంటంటే ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ అనేది ఉండాలి. శత్రువులను ఐడెంటిఫై చేసే చర్చ అనేది ఖచ్చితంగా ఉండాలి. శత్రువును ఐడెంటిఫై చేయకుండా, శత్రువును నిర్మూలించకుండా మనం ఫలితాన్ని ఆశించడం, దాన్ని సాకారం చేసుకోవడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఫస్ట్ యు ఐడెంటిఫై యువర్ ఎనిమీని ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఉద్యమం అనేది ఉండాలి. ఎనిమీని ఐడెంటిఫై చేసేందుకు ఏ ఉద్యమ సంస్థ కూడా ప్రయత్నం చేస్తలేదు ఇప్పటి వరకు. వాళ్ళు దక్షిణ మధ్య రైల్వే బంద్ కాలిచ్చిందని చెప్పి వాళ్ళు రైళ్ళ రాకపోకలను బంద్ చేసుకుంటే మనం రైలు పట్టాల మీద పోయి కూర్చొని ఫోటోలు దిగుతున్నాం, ఫోటోలు పత్రికలు వస్తున్నాయి. వాళ్ళు మొత్తం రైళ్ళనే విత్డ్రా చేసుకున్నాక మూలాలి దగ్గర పోయి రైలు పట్టాల మీద కూర్చొని ఇదే దత్తాత్రేయతో సహా జేఏసీ నాయకులందరూ కూడా ఓడు గడ్డం గీసుకుంటా ఫోటో, ఓ టిఫిన్ చేసుకుంటా ఫోటో, ఆ అవసరం ఏమైనా ఉన్నదా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. పాఠశాలను బంద్ పెడితే పాఠశాలే మన శత్రువులా? సర్కారీ బళ్ళు బంద్ అయినాయి, ప్రైవేట్ స్కూళ్ళన్నీ నడిచినాయి. సర్కారీ బళ్ళకు పోయేటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు నష్టం జరిగింది తప్ప ప్రైవేట్ మేనేజ్మెంట్ నడుస్తున్నటువంటి స్కూళ్ళకు కాలేజీలకు కూడా ఎక్కడ నష్టం జరగలేదు. అందుగురించే ఉద్యమం లోపల మనకు నష్టం జరగకుండా శత్రువుకు నష్టం జరిగేటట్టుగా మనం కార్యాచరణ అనేది ఉండాలి. శత్రువుకు నష్టం కలిగించకుండా మనంతలో మనమే నష్టపోయేటువంటి కార్యాచరణ ప్రణాళికను మనం ప్రకటించుకుంటే దానివల్ల తెలంగాణ ఏ విధంగా వస్తుందో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఉద్యమ ప్రణాళికను రూపొందించేటప్పుడే ఆ ప్రణాళికకు ప్రజల ఆమోదయోగ్యత అనేది ఉన్నదా లేదా, అది ఆచరణ సాధ్యమా కాదా అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రజల ఆమోదయోగ్యత లేనప్పుడు, ఆచరణ సాధ్యంగానే ప్రణాళికను రూపకల్పన చేసుకున్నప్పుడు ఏ ఉద్యమం కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఉద్యమం యొక్క తీవ్రతను ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలి, డ్యూరేషన్ ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో కూడా ఉద్యమకారులకు స్పష్టత ఉన్నట్టు నాకు ఎక్కడ కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే ఒకసారి మిలియన్ మార్చ్ అంటారు, రెండో రోజు నల్ల బ్యాడ్జీలు ధరిస్తామంటారు. ఉద్యమ తీవ్రత పైకి పోయింది, నల్ల బ్యాడ్జీల ధరించుడితోటి కిందికి వస్తుంది తప్ప మళ్ళీ పైకి అనేది పోదు. అంటే ఏ ఉద్యమంలో అయినా సరే మనం తీవ్రతను పెంచేందుకుంటే ప్రయత్నం చేస్తుంటాం, నిచ్చెనెక్కినట్టుగా ఎక్కుతూ పోవాలి ఉద్యమం అనేది. కానీ ఒకరోజు పెద్ద బంధకాలు ఇస్తాం, తెల్లారే మళ్ళా ఓ నిరసన కార్యక్రమం అని చెప్పి నల్ల బ్యాడ్జీలు ధరించడం, మౌన ప్రదర్శన చేయడం, ఇలాంటి కార్యక్రమాలు అనేవి. అంటే పైకి ఎంత ఎత్తుకు తీసుకుపోతాం ఉద్యమాన్ని, అదే రీతిలో మళ్ళా కింది తీసుకురావడం జరుగుతున్నది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వేద్ కుమార్ గారు అనుకోకుండా ఈ చర్చ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ దీని మీద అవసరమైతే ఒక 2-3 సాటర్డేస్ను కేటాయించి చర్చ దీని మీద సంపూర్ణంగా పెడితేనే దానికి ఏమని ప్లాన్ చేస్తారో దాన్ని చేసి దాని మీద ఒక స్పందన చల్లారిస్తే సరైనది కాదు. కాబట్టి మొన్న జరిగిన మార్చ్ ఏదైతే ఉందో 1 నవంబర్ రోజు పెట్టి ఉంటే దీనికి ఉన్న సింబాలిక్ సిగ్నిఫికెన్స్ మన వాళ్ళకు కానీ
ఇట్ ఈస్ 100 times మోర్. ఎందుకనంటే ఇది మనం విద్రోహ దినంగా మనం భావిస్తున్నాం. ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ టు తెలంగాణ ఇన్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఫ్రమ్ 1st November 1956 till today, it symbolizes that. మనమైతే సింబాలిక్గా బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకోకుండా మనం పెద్ద ఎత్తున చేసే ఉద్యమం ఏదైతే ఉందో ఆ రోజు చేయడం చాలా ముఖ్యమైనది అని వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం నేను అర్థం చేసుకున్నది, నేను కూడా భావిస్తున్నది అదే. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఒక నెల రోజుల ముందు మీరు మార్చ్ ఎట్లా చేస్తుండే దాని మీద మీరు కాల్స్ ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి పబ్లిసిటీ వస్తున్నది, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, జిల్లా లోపల మీటింగులు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి కదా. 1st November కూడా అట్లాంటి ప్రోగ్రామ్ ఇచ్చి అట్లాంటి ప్రయత్నాలు ఎందుకు జరిగాయి అనేటువంటి ప్రశ్న ఎవరికైనా రావడం సహజం. ఇప్పుడు మామూలుగా ఏదో నిరసన చేద్దాం, చేసుకోండి నిరసన. ఈరోజు కాదు, మేము 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం నిరసన. పాంప్లెట్లు వేస్తున్నాం, ఆ రోజు పోతున్నాం, అక్కడ పంచి పెడుతున్నాం, స్లోగన్స్ ఇస్తున్నాం, వస్తున్నాం. అది పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. కానీ ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తే ఆ రోజు వాని యాక్షన్ ఎట్లా, రియాక్షన్ ఎట్లా ఉంటుంది, వాని ప్రతిక్రియ ఎట్లా ఉంటుంది. ఆ రోజు సెలబ్రేషన్ చేసుకునే రోజున తెలంగాణ వాళ్ళు అరెస్ట్ చేసిన, తెలంగాణ వాళ్ళ మీద దమనకాండ జరిగిన దానికి వచ్చేటువంటి పబ్లిసిటీ ఏ రకంగా ఉంటుంది, దేనికోసం చేసిందని వస్తుంది. మొన్న జరిగిన మార్చి దేనికోసం చేసిందని చెప్పుకోవాలి మనం. కాంటెక్స్ట్ ఏంది, సందర్భం ఏంది. కాబట్టి సందర్భం లేని ఉద్యమాలు చేయడం సరైనది కాదని చెప్పి వారు సూచన ఇచ్చాను, దానికి నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇప్పుడు 3 రోజులే ఉన్నది అంటే మరి ఫ్యూచర్ కార్యక్రమం సంగతి వేరు. ఇంతవరకు ఇక మేము పార్టీలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ మేము ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాము అని చెప్పిన దాఖలాలు పేపర్లలో కానీ మీడియాలో కానీ లేవు. మరి ఎందుకు లేవో మరి జాక్లో భాగమైన వాళ్ళు చెప్పాలి, వేరే ఉద్యమకారులు కూడా చెప్పాలి. ఎందుకు మేమేం చేయాలో మాకు తెలుస్తలేదు. మరి మీరు చెప్తే మీతో పాటు తిరగడానికి మేము తయారుగా ఉన్నాం, కానీ మేము ఒక సంస్థలకు సంబంధించి మేము కాలిస్తే మీరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాకు మీరు చెప్తే బాగుంటుందని నేను ఊహిస్తున్నాను. ప్రొఫెసర్ ముత్యం రెడ్డి గారు వచ్చి మాట్లాడారు. ముత్యం రెడ్డి గారు 2 విషయాలు ఆయన మాట్లాడన్నాడు, అంతసేపు చెప్పిండు, నీకు కూడా వస్తాయి మాటలు రా.